పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ పీఠికాపుర యోగ విద్యాపీఠాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సంజు వాటర్ బాటిల్ ఇస్తారమ్మా. ఈరోజు పిఠాపురంలో పీఠికాపుర యోగా విద్యా కేంద్రాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈవేళ ఉన్న దేశకాల పరిస్థితుల్లో దృష్ట్యా యోగా అభ్యసించడం ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఈవేళ అనేక మంది చెప్తున్నారు. గిరి గారు గత దశాబ్ద కాలం పైగా ఈటీటీగా చేస్తూ వారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో నేను అటెండ్ అవ్వడం జరిగింది. నిజంగా అభినందనీయం. వారికి ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఈ యోగా కేంద్రాన్ని ప్రారంభించి రాబోయే జనరేషన్కి ఒక మార్గదర్శులై వీరందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వడం చాలా శుభదాయకం. ఇటువంటి కార్యక్రమాన్ని వీరు నిర్వహించాలని వారికి భగవంతుడు మన శ్రీపాద ఆశీస్సులు వీరందరికీ కూడా మెండుగా లభించాలని, ఈ కేంద్రం చక్కగా నడవాలని నా తరపున, మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరపున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం పట్టణంలో పీఠికాపుర యోగా విద్యా పీఠాన్ని ఏర్పాటు చేసిన వరం ఈరబాబు సత్యప్రియ దంపతులు ఈ యొక్క పీఠాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా పిఠాపురం పట్టణం ఎన్నడూ లేనిటువంటిగా పిల్లలకి, మహిళలకు ముఖ్యంగా వీళ్ళకి యోగా నేర్పడం అనేది ఈ సంస్థను స్థాపించడం అనేది చాలా మంచి ఒక శుభపరిణామం. ఈ పిఠాపురం రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అనేక విధాలుగా డెవలప్ అవుతుంది. అందులోనే విద్యావంతులైనటువంటి వారు ఈ మహిళలకు ఈ ఆరోగ్య రీత్యా ఈ యొక్క యోగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ దంపతులచే ఇది నిర్మించబడడం చాలా ఆనందంగా ఉంది. అదే రోజున కూడా మాకు మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారు కూడా ఆయనతో ఓపెన్ చేయించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా పిల్లలకంతా చదువుతో పాటు ఈ యోగాలు కూడా మంచి నేర్పి ఈ యొక్క పిల్లల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ దంపతులు కూడా ఇంతవరకు కూడా అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు. యోగా శిక్షణ అవనివ్వండి, అన్నీ కూడా ఈ ప్రైజెస్ అవనివ్వండి, అంత సపోర్ట్గా వీళ్ళం గత 4 నెలలు బట్టి పవన్ కళ్యాణ్ అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ దంపతులు అనేక రకాలుగా మాకు చాలా కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజుకి డెవలప్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా బాగా డెవలప్ చేయాలని వాళ్ళకి మా ఆశీస్సులు అందజేస్తున్నాం. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురంలో ఒక కొత్త శకం ప్రారంభమైందని అనుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా శ్రీ పీఠికాపుర యోగా విద్యాపీఠం అన్నది శ్రీ వనం వీరబాబు గారు, శ్రీమతి సత్యప్రియ గారు స్థాపించడం జరిగింది. ఇది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత చేసిన మొట్టమొదటి కార్యక్రమం. ఎందుకంటే యోగా అన్నది ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరం. అది క్రమశిక్షణ నేర్పిస్తుంది, మనకి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుతుంది, పిల్లల్లో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుతుంది. ఈ రోజుల్లో చాలామందికి ఒబిసిటీ ప్రాబ్లం, డయాబెటీస్ ప్రాబ్లం ఇవన్నీ వస్తున్నాయి. అవన్నీ తగ్గించుకోవడానికి మందులతో పాటు ఫిట్నెస్ అన్నది చాలా అవసరం. ఈ కార్యక్రమం చేయడం వలన చాలామంది మహిళలు, పిల్లలు ఈ యోగా సెంటర్లో జాయిన్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారండి.
ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేసినందుకు ఈ వనం వీరబాబు గారు, సత్యప్రియ దంపతులను అభినందిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. నమస్తే, నా పేరు చల్లాలక్ష్మి, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ని జనసేన పార్టీ. ఈరోజు స్థానిక పిఠాపురంలో వేంచేసి ఉన్న మన సత్యప్రియ గారు యోగా పాఠశాలను అయితే ప్రారంభించడం జరిగింది. ఆవిడ గత 15 సంవత్సరాలుగా ఈ శిక్షణా తరగతులు అయితే నిర్వహిస్తున్నారు. అదే కాకుండా వాళ్ళ హస్బెండ్ కూడా మన జనసేన పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కూడా మన పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. ఈవిడ వచ్చేసి ఈరోజు మన పిఠాపురంలో ఒక యోగా పాఠశాల అయితే పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే స్థానిక నియోజకవర్గ నాయకులు, అలాగే వీర మహిళలు అందరూ కూడా రావడం జరిగింది. ఇది దినదిన ప్రవర్తమానంగా ముందుకు తీసుకెళ్లాలని ఈవిడ చాలా స్కూల్లో కూడా చెప్తూ ఉంటారు యోగా క్లాసులో. అలాగే పిఠాపురంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ పాఠశాలను అయితే వారు ప్రారంభించడం జరిగింది. దీనికి మేమందరం కూడా మద్దతుగా ఉంటాము. అలాగే మేమందరం కూడా ఈ శిక్షణా తరగతుల్లో పాలు పంచుకుంటామని తెలియజేసుకుంటాం. ఈరోజు పిఠాపురంలో శ్రీ పీఠికాపుర యోగా విద్యాపీఠం ప్రారంభించడం జరిగింది. ఇదివరకు నుంచి ఇది గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. వనం వీరబాబు గారు కాకినాడ డిస్టిక్ యోగా అసోసియేషన్ చైర్మన్. అలాగే మరి నేను ఇంటర్నేషనల్ అవార్డులు అవి తీసుకున్నాను. తర్వాత పిల్లలు కూడా ఇంటర్నేషనల్కి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఇది దినదిన అభివృద్ధి చెందాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఈ తరుణంలో మాకు జనసేన పార్టీ ఇంకా కొంచెం మాకు సపోర్ట్ చేస్తారని, అలాగే ఈరోజు కార్యక్రమం శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ఓపెన్ చేయడం జరిగింది. జనసేన నాయకులు వీర మహిళలు చల్లాలక్ష్మి గారు, కోలా దుర్గా, ఇంకా వీర మహిళలు డాక్టర్ వరలక్ష్మి గారు కూడా వీళ్ళందరూ రావడం జరిగింది. ఇంకా ఇది ఇంకా ముందు ముందుకు అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. యోగా అంటే జీవాత్మ పరమాత్మ కలయిక. యోగా చేస్తూ ఉంటే నిత్యం ఆరోగ్యంతో
అందరూ ఉండాలని గత 15 సంవత్సరాలుగా పిఠాపురంలో శ్రీ పీఠికాపుర యోగా విద్యాపీఠం స్థాపించడం జరిగింది. సో మా పిల్లల్ని మా విద్యా సంస్థ నుండి చాలామంది పిల్లల్ని కోచ్లుగా అలాగే విద్యార్థుల్ని నేషనల్ ఇంటర్నేషనల్ కూడా పంపించడం జరిగింది. వీరందరికీ కూడా నేషనల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అవార్డులు తీసుకోవడం జరిగింది. అలాగే వరల్డ్ కప్ కూడా వెళ్ళారు. వరల్డ్ కప్లో కూడా మా వాళ్ళు ప్రతిభ కనపరిచారు. సో మా పిల్లలే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా నేర్చుకొని, యోగా అనేది కేవలం మనసుకు మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడి, శారీరక రుగ్మతలు అన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. బీపీ, షుగరు, థైరాయిడ్ వంటి వాటికి కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఉన్న పిల్లలు గేమ్స్లో ఎంటర్ అవ్వాలని చెప్పేసి వీళ్ళకి ఒలింపిక్స్లో ఈ మధ్య మోడీ గారు కూడా ప్రవేశపెట్టారు. సో 36లో వీళ్ళు నేషనల్ ఒలింపిక్స్లో కూడా ఎంటర్ అయ్యడానికి కూడా జరుగుతుంది. సో మా పిల్లలు కూడా ఒలింపిక్స్లోకి ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టం. మేమందరం చాలా కష్టపడి చెయ్యాలని చెప్పేసి కష్టపడుతున్నాము. సో వీళ్ళందరూ కూడా మా స్టూడెంట్స్, అలాగే మా కోచ్లు కూడా ఉన్నారు. అలాగే వనం వీరబాబు గారు, మరి ఆయన కూడా కాకినాడ జిల్లా అసోసియేషన్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఈ యోగా విద్యాపీఠాన్నే కాకుండా కాకినాడ జిల్లా నుండి ఎందరో 8 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వ్యక్తులందరినీ, మహిళలు అలాగే పురుషుల్ని కూడా నేషనల్కి, స్టేట్కి కూడా పంపించడం జరుగుతుంది. అలాగే నేను కూడా డిస్టిక్కు, స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్లో కూడా కోచ్గా అలాగే జడ్జిగా చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కాకుండా మనం స్టేట్ మీట్ కూడా నాకు వైస్ ప్రెసిడెంట్గా కూడా స్టేట్లో ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇది మాతోనే ఆగకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులు అవ్వాలని చెప్పేసి మేము చాలా కృషి చేస్తున్నాం. మా వంతు మేము చేస్తున్నాం. మరి మీ వంతు కూడా అందరూ కూడా యోగా నేర్చుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా అవ్వాలని మా లక్ష్యం. సో పిఠాపురం నుంచి మేము ఏవైతే కార్యక్రమాలు జిల్లా మీట్లో ఇప్పటికీ 3 సార్లు పెట్టాము. అలాగే నెక్స్ట్ సూర్య నమస్కారాలని, తర్వాత యోగా క్యాంపులు, అవేర్నెస్, ప్రస్తుతం ఉన్న స్కూళ్ళన్నింటిలో కూడా చాలా క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ పిఠాపురంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కరోనా వంటి ఎటువంటి వ్యాధులు వచ్చినా మనం ముందుకి వెళ్ళడానికి మనకి యోగా చాలా ఉపయోగపడుతుంది. యోగాని ఎందుకు ఎంచుకున్నామంటే అన్ని స్పోర్ట్స్లో కూడా కండక్ట్ చేస్తాము. సో యోగా అనేది అన్నిటికన్నా ముఖ్యంగా ఫిజికల్ చేసినా కూడా, ఫిజికల్ ఎక్సర్సైజులు చేసినా, మన క్రికెటర్స్ కానీ లేకపోతే వేరే ఏ గేమ్స్లోకి వెళ్ళినా యోగానే లాస్ట్ చేస్తారు. ఎందుకంటే మనం ఎంత స్ట్రెస్ అయినప్పటికీ కూడా అవన్నీ కూడా తగ్గించుకోవడానికి యోగానే చేయాలి. పిఠాపురంలో మొట్టమొదటిసారిగా మహిళలకి యోగా సెంటరే కాకుండా ఏరోబిక్స్ అని, తర్వాత ఫిట్నెస్ లేడీస్ చేత ప్రారంభించబడుతున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి ఇంకా పిఠాపురంలో చాలా అవేర్నెస్ తగ్గుతుంది. అది ఇంకా ముందుకి మంచిగా రావాలని చెప్పేసి అందరూ నేర్చుకోవాలి, అందరూ ఆరోగ్యవంతులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. యోగా చేయండి, యోగా చేయండి. మీ ఆరోగ్యం మన మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి యోగాని 2015లో యోగా ప్రవేశపెట్టారు. మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడి మనకి ప్రతి జూన్ 21ని యోగా డే సెలబ్రేషన్ జరుగుతుంది. అలాగే డిసెంబర్ 21 ధ్యానం డే అని ఈ సంవత్సరం కూడా 2024లో మొదలుపెట్టారు. సో అందుకనే ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అందులో ముఖ్యంగా మన పిఠాపురం వాసులందరూ కూడా దీన్ని తెలుసుకొని అందరూ నేర్చుకుంటారని ఆశిస్తున్నాం.